వినడం 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 చాలా వెరీ ఇంపార్టెంట్. ఎవడైతే గుడ్ లిజనరో వాడు గుడ్ లెర్నర్, ఎవడు గుడ్ లెర్నరో వాడు గుడ్ ఇంప్లిమెంటర్, ఎవడు గుడ్ ఇంప్లిమెంటరో వాడు గుడ్ విన్నర్. కనుక వినడం వెరీ ఇంపార్టెంట్. అసలు ఏం వినాలి, ఏం వినకూడదు, ఎలా వినాలి, ఎలా వినకూడదు, ఇవన్నీ రామాయణం చెప్పింది. మనం చెయ్యవలసిందల్లా ఆ శ్రవణ నక్షత్రంలో పుట్టిన యొక్క శ్రీ మహావిష్ణువు, అదే అంశలో ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారముగా వచ్చిన యొక్క శ్రీరామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మమూర్తి యొక్క అద్వితీయమైన క్రమంలో అందరికన్నా గొప్ప లిజనర్ ఎవరు తెలుసండి? రామాయణం మొత్తంలో మంచి శ్రవణకారుడు ఎవరు? శ్రీరామచంద్రుడు. ఎక్కడ మీరు గమనించండి, రామా స్పెల్లింగ్ చెప్పండి ఇంగ్లీష్లో. ఆర్ఏ, ఫస్ట్ అక్షరం ఏంటండి? రెడీనెస్. గడి చెప్పాలి ఏంటండి? ఎవరంటే అంటే ఏంటండి? సంసిద్ధత. ఏంటండి అది? విశ్వామిత్రుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? దశరథుడి దగ్గరికి. నాయన దశరథ, నీ బిడ్డలిద్దరిని కూడా నాతో సిద్ధాశ్రమ రక్షణకు పంపించు. నో, కుదరదు, సైన్యాన్ని తీసుకెళ్ళినాడు. నువ్వేం రాజు అని తిట్టాడు. వశిష్ఠుడు చెప్పాడు, ఏం చెప్పాడు? ఆడిన మాట తప్పకూడదు దశరథ, పంపించు. రాముడు చెప్పాడు, పిలిచాడు, నాయన రామ, నువ్వు నవకోమలాంగుడివి, ఇంకా ఇప్పుడిప్పుడే యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉన్నావు, నువ్వేం చేయగలవు అంటే మీరు ఏది ఇస్తుంది? రెడీనెస్. ఎస్ చెప్పాడు, తండ్రి చెప్పాడు, వెళ్ళాడు. రేపు నీకు పట్టాభిషేకం. ఎస్ ఏమన్నాడు రాముడు? ఐఆమ్ రెడీ అన్నాడు. ఏమన్నాడు? రెడీ అన్నాడు. ఆ రాత్రి మళ్ళా అక్కడ మళ్ళా శ్రవణం మనం అనుకోవాలి. ఇక్కడ అసలైన రామాయణం అంతా కూడా ఒక్క వ్యక్తితో, ఒక్క శ్రవణంతో మొదలైంది. అదే కైకేయి చేసిన శ్రవణం వల్ల, మంథర మాట్లాడిన మాటల వల్ల. అంటే కైకేయి విన్నటువంటి శ్రవణమే రామాయణానికి, రావణ దర్పాన్ని అణిచివేయడానికి, రావణుని యొక్క సంహారానికి బీజం అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. కనుక ఒకే శ్రవణము అది దుశ్శ్రవణము. అంటే ఏదైతే వినకూడదో, ఏదైతే ఆమె విన్నాదో, ఖేల్ ఖతం, దుకాన్ బంద్. దశరథుని పిలిచింది, కోరికలు అడిగింది. దశరథుడు చెప్పలేకపోయాడు. రాముడికి కబురు పెట్టింది. ఎవరు కబురు పెట్టారు? కైకేయి కబురు పెట్టింది. వచ్చారు. ఏమి నాన్నగారు అలా ఉన్నారంటే, మీ నాన్నగారు ఏం చెప్పలేరు బాబు, నేను చెప్తాను, నేను మమ్మీ ఉన్నానుగా చెప్తాను అన్నది. ఓకే అయింది కదా, చెప్పింది. ఓకే నాన్నగారు మీది కూడా అదేనా? ఏం మాట్లాడలే. ఎస్, రేపు ఉదయం పట్టాభిషేకం అవ్వాల్సిన వ్యక్తి ఈరోజు రాత్రి పిలవగానే, ఇది చెప్పగానే ఏమని చెప్పాడు? ఫస్ట్ నో, ఐఆమ్ రెడీ. గమనించండి, రామాయణంలో రాముడు ప్రతి విభాగములో, ప్రతి కాంటెక్స్ట్లో, ప్రతి సందర్భంలో వారు ప్రకటించిన మొట్టమొదటి ధర్మమైన అంశం, నేను సిద్ధముగా ఉన్నాను, ఐఆమ్ రెడీ. ఏది విధి విధానమై లిఖించబడి ఉన్నదో దానిని నేను పొందటానికి, స్వీకరించటానికి, ఆచరించటానికి నేను 100% ప్రేమయుక్తంగా సిద్ధంగా ఉన్నాడు. అందుకనే రాముడి దగ్గర నుంచి మొట్టమొదట నేర్చుకోవాల్సింది దట్ రెడీనెస్. ఇది ఇలా జరిగిందా? ఫస్ట్ యాక్సెప్ట్ ఇట్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications. Do write your valuable comments and suggestions in the comment box and ask for more new videos on which subjects you want. Support Lhasa Mission.